ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఇంట్లో అడుగు పెట్టి పిల్లలకు అండగా ఉన్నారన్న ఆనందంతో ఈ శిక్షను అనుభవిస్తాను. జానకి, ఇలా మాట్లాడకు జానకి. ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగని పని. కానీ ఏదో ఒకటి చేసి ఈ జైలు నుండి నిన్ను నాతో మనింటికి తీసుకుని వెళ్తాను. నన్ను నమ్ము జానకి. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? మీరేమో నన్ను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్తానని చెప్తున్నారు. పిల్లలేమో ఎలాగైనా సరే మిమ్మల్ని మన ఇంటికి తీసుకొస్తామంటున్నారు. నువ్వు పిల్లల మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? ఇద్దరి మాటలు నమ్ముతాను. లేదు, నేనా ఇంటికి రావడం మీద నమ్మకం పెట్టుకోవద్దు. అది జరగని పని. నువ్వు నా వెంట నా ఇంటికి రావడం మీద నమ్మకం పెట్టుకో. ఎందుకంటే అది జరిగి తీరుతుంది. అలా నవ్వకు. అరే ప్రభాసు, ఆ ప్రవళికని చంపేసి అర్ధరాత్రి పూట ఆవిడ సమాధి దగ్గరికి తీసుకొస్తున్నాం. నీకు భయం ఏంటో లేదా? అది బతుకుంటే భయపడాలి గాని చచ్చి శవమైంది కదరా. అది మనల్ని ఏం చేస్తుంది? నా భయమంతా బావూజీ గారి దగ్గరున్న ఆధారం గురించేరా. ఒరే అడుగురా బాబుజీ. రా. బావూజీ, ఎవరున్నా లేకపోయినా మనం ఒకట్రా. మనం ఒకప్పుడు ఒకటే, ఇప్పుడు కాదురా. మా ప్రవల్లికక్క నిన్ను ఎంత నమ్మింది, ఎంత బాగా చూసుకుందిరా. మేడం మేడం అంటూ తన చుట్టూ తిరిగి తను ఉప్పు తిని ఆమెనే హత్య చేశావు. నేను నిన్నెలా నమ్మనరా? రే బావూజీ, నేను మీ అక్క ప్రవళికని కావాలని చంపలేదురా. రఘురామ్కి నీ గురించి నిజం తెలిసిపోయిందని పారిపోమని చెప్పడానికి వెళ్తే ఆ ప్రవళిక పారిపోకుండా నన్ను చంపి ఆ నేరం రఘురామ్ మీద వేసి తనని జైల్లో వేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుందిరా. నా మీదికి రివాల్వర్తో షూట్ చేయబోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో బుల్లెట్ ప్రవళిక గొంతులోకి దిగిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. అప్పుడే రఘురామ్ ఆవేశంలో అరుస్తూ వచ్చినట్టుగా నాకు వినపడింది. మీ అక్క చావు రఘురామ్ మీద పడుతుందని నేనే అక్కడి నుంచి పారిపోయాను రా. కానీ అందులో రఘురామ్ బాధ ఇరుక్కుంది. ఫోన్లే ఎవరిరుక్కుంటే ఏముంది, నేను సేఫ్ అనుకుంటే నువ్వు ఫోన్ చేసి కొత్త టెన్షన్ పెట్టావు. ప్లీజ్ రా బావూజీ, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు తీసుకొచ్చా. ఆ ఆధారం నాకు ఇచ్చేయి. ఇంకా చూస్తున్నావేంటి గుండన్న? నువ్వు అడిగిన డబ్బు మొత్తం ఇస్తున్నాం కదా, ఆధారాలు ఇచ్చేయి. ఒరే ప్రభాస్, నీకేమైనా పాట వినిపిస్తుందా? వినిపిస్తోంది. అక్క, వచ్చేసావా అక్క? రే, ఇది రామలక్ష్మిరా. అక్క అంటాడేంటి? ఒరేయ్, మర్చిపోయావా? గుండుగాడు చెప్పాడు కదా ఆ ప్రవళిక ఆత్మ రామలక్ష్మిలోకి వచ్చిందని. నీకు ఏం తక్కువ చేశానురా? నువ్వు పొలం మారితే నేను గుండు తట్టాను, ఏడిస్తే కన్నీళ్లు తుడిచాను. నేను చచ్చానని
నువ్వు ఏకాకివైపోతే నీకు అంతులేని డబ్బిస్తే నువ్వు నన్ను చంపిన వాడికి అమ్ముడు పోయి సాక్ష్యాలు ఇచ్చేస్తావా? నేను ఆ రోజు వీడి చేతిలో చచ్చిన దానికన్నా ఈ రోజు నువ్వు చేసిన ద్రోహానికే ఎక్కువ బాధపడుతున్నాను రా. అక్క అక్క నన్ను క్షమించక్క. అక్క నేను సాక్ష్యాలు అమ్ముకోనక్క. సాక్ష్యాలతో ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్ను చంపిన వాడికి శిక్ష వేయించి నీ ఆత్మకి శాంతి కల్పిస్తానక్క. రేయ్, చూడరే, నీ దగ్గరున్న ఆధారాలు మర్యాదగా నాకు ఇచ్చేయి, లేదంటే నేను ఇక్కడే పాతి పెట్టేసి వెళ్తాను. ఇవ్వు. నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా. ఆత్మీయుడి మీదకి వచ్చింది అలా నవ్వుతున్నాడు ఏంట్రా? వీళ్ళేంట్రా ఇక్కడ? నీ అంతు చూడ్డానికే ఇదంతా. ఈ హత్య వెనుక ఉన్న గుంట నొక్కవి నువ్వే అని మాకు అర్థమైందిరా. కానీ నువ్వే అని చెప్పడానికి మా దగ్గర ఏ ఆధారం లేదు. అందుకే నీ గుట్టు తేల్చడానికే మేము ఇప్పుడు బావూజీతో కలిసి తన దగ్గర ఆధారాలున్నట్టు నీకు కాల్ చేయించి చిన్న చిన్న కచేరీ ప్లాన్ చేశాము. నువ్వు ప్రవళికిని ఎలా చంపావో, ఎందుకు చంపావో అంతా బయటికి తీసాం. ఇదిగో చూడు. నేను మీ అక్క ప్రవళికని కావాలని చంపలేదురా. రఘురామ్కి నీ గురించి నిజం తెలిసిపోయిందని పారిపోమని చెప్పడానికి వెళ్తే ఆ ప్రవళిక పారిపోకుండా నన్ను చంపి ఆ నేరం రఘురామ్ మీద వేసి తనని జైల్లో వేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకుందిరా. నా మీదకి రివాల్వర్తో షూట్ చేయబోతే నేను తప్పించుకునే ప్రయత్నంలో బుల్లెట్ ప్రవళిక గొంతులోకి దిగిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.